ఇది బెంగళూరులోని ఇస్కాన్ గుడి. మరి పాతది కాదు, కాని గొప్ప పేరుగాంచింది. మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడు, అతని సహోదరుడైన బలరాముడు ఉండేటటువంటి అతి పెద్ద గుడి. భగవద్గీతకు సంబంధించిన విషయాలు శ్రీమద్ భగవద్గీత అని పిలువబడే కృష్ణపురే ఈ ప్రదేశం అని చెప్పవచ్చు. ఇక్కడ ఎక్కడ విన్నా హరే రామ హరే కృష్ణ అనే మంత్రం వినిపిస్తూనే ఉంటుంది. బెంగళూరు ఇస్కాన్ చారిటబుల్ సొసైటీ యొక్క శక్తి కలిగిన గొప్ప ప్రదేశం ఇది. పరిపూర్ణంగా వాళ్ల అధికారం దీనిమీద ఉంది. 7 ఎకరాల వైశాల్యం కలిగిన ప్రదేశంలో నిర్మించబడ్డ గుడి ఇది. వైకుంఠ క్షేత్రంగా పిలువబడే ఇస్కాన్ గుడిలో శ్రీకృష్ణుడి యొక్క మహిమలు మనకు వినిపిస్తూనే ఉంటాయి. ఇది సంపూర్ణంగా భక్తి కలిగిన ఒక పునీతమైన ప్రదేశం. శ్రీకృష్ణ భగవానుడు బలరామస్వామి సరిసమానంగా ముఖ్యత్వం కలిగిన ఈ ప్రదేశంలో 17 మీటర్ల ఎత్తు కలిగిన బంగారం పూత పూసినటువంటి ధ్వజస్తంభం, 8.5 మీటర్ల వైశాల్యం కలిగిన శిఖరము కళ్లను భ్రమింపజేస్తాయి. ఇక్కడ ముఖ్యంగా 6 ఆరాధన ఆలయాలు ఉన్నాయి. ప్రధాన దేవతామూర్తి అయిన శ్రీ రాధాకృష్ణ దేవుడు, ఉపదేవ సంకల్పంలో బలరాముడు, నిక్కాయ్ గౌరాంగను, సాక్షాత్ వెంకటేశ్వరుని సంకల్పంతో శ్రీనివాసుని గోవిందుడు, ప్రహ్లాద నరసింహుడు, శ్రీల ప్రభుపాదం కూడా ఉన్నారు. శ్రీల ప్రభుపాదం అనబడే ఈ మహాయోగి ఈ బ్రహ్మాండమైన గుడిని నిర్మించారు. శ్రీకృష్ణుని యొక్క మహిమలు, శ్రీకృష్ణుని వార్తలు ప్రపంచవ్యాప్తంగా తెలియజేసే విధంగా మంచి ఉద్దేశంతో నిర్మించబడిన గుడి ఇది. కొండమీద ఉన్నటువంటి ఈ గుడి ఎనలేని భక్తులతో ఎప్పుడూ నిండుగా ఉంటుంది. శ్రీకృష్ణుని కీర్తనలతో, ఆరాధనలతో ఈ ప్రదేశం ఎప్పుడూ కోలాహలంగా ఉంటుంది. బయటి దేశాల నుంచి కూడా శ్రీకృష్ణుని దర్శనార్థం కోసం రోజూ వేలాది మంది భక్తులు వస్తూ వెళ్తూ ఉంటారు. వైష్ణవ సంప్రదాయానికి సంబంధించిన అన్ని విశేషాలు ఇక్కడ జరుగుతూనే ఉంటాయి. శ్రీరామనవమి బ్రహ్మోత్సవం, నరసింహ జయంతి, పనిహదే చితాధారి, రథయాత్ర, బలరామ జయంతి, జూలాన్ ఉత్సవం, శ్రీకృష్ణ జన్మాష్టమి, స్వాగతం కృష్ణ, వ్యాస పూజ, శ్రీ రాధాష్టమి, శ్రీ మహోత్సవం, గోవర్ధన పూజ, వైకుంఠ ఏకాదశి, నిత్యానంద త్రయోదశి, గురు పూర్ణిమ అంటే పౌర్ణమి, శ్రీకృష్ణ శృంగారం, కుంభాభిషేకం లాంటి ఉత్సవాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఎంత తీసుకున్నా ఇంకా పొంగుతూ ఉండే అక్షయపాత్ర లాంటి ప్రదేశం ఇది. విదేశాల నుంచి దర్శనార్థం వచ్చే భక్తుల కోసం, ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంతంగా జీవించే వారి కోసం మంచి వరప్రసాదంగా ఉంటుంది ఈ అన్నదానం. హలాయుధదారి అయిన బలరాముడు ఉన్నటువంటి ఒక అతిపెద్ద గుడి ఇది. ఇండియాలో చాలా అపూర్వంగా ఉన్నటువంటి బలరాముని గుళ్లలో ఇది విశిష్టమైనది.